మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి కూడి వచ్చిన మీ అందరికీ కృపా సమాధానములు కలుగునుగాక. ఆమెన్. మీరు ఒక వ్యక్తికి దగ్గర అవ్వాలంటే ఆ వ్యక్తిలో ఏదో ఒక మంచి క్వాలిటీని చూసిన తర్వాతే కదా మీరు దగ్గర అవుతారా లేదా? మీ ఫ్రెండ్స్లో మీకు నచ్చింది ఏమైనా ఉంటే అతనితోనే సహజంగా ఇప్పుడు తల్లిదండ్రుల కన్నా స్నేహితులతో ఎక్కువ సమయము స్పెండ్ చేస్తామా చేయమా? అంటే తల్లిదండ్రుల ప్రేమ కన్నా వాళ్ళ ప్రేమ గొప్పదా? అయినా ఎందుకు వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం మనం? కానీ కడుపులో 9 మాసాలు నిన్ను మోసి ప్రాణాన్ని నీ తల్లి పణంగా పెట్టి, ఏమిటి ఆమె బ్రతుకుతాదో లేదో డెలివరీ టైంలో కూడా తెలియకుండా ఈ లోకములో నిన్ను నడిపించడానికి ఎన్ని అవస్థలు పడి, ఎన్ని ఇబ్బందులు పడి, ఎన్ని శ్రమలు, ఎన్ని నిద్రలేని రాత్రులు అనుభవించిన తర్వాత మనం పుట్టిన తర్వాత కూడా మళ్ళీ అదే నిద్రలేని రాత్రులు తల్లిదండ్రులకి. కడుపులో ఉన్నప్పుడు నిద్రపోనివ్వం, బయటికి వచ్చిన తర్వాత కూడా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నాకు ఆశ్చర్యం ఏమేస్తుందంటే, కన్న తండ్రిని కన్న తల్లిని విడిచిపెట్టి ఎవరో ముక్కు మొఖము తెలియని వాడితో నువ్వు సమయము గడపాలని ఆశ చూపిస్తున్నావంటే ఏమిటి అది? దానికి అర్థం ఏమిటి? దానికి అర్థం ఏమిటి? మీరే చెప్పాలి. నా భార్యని నేను రోజు చూస్తూ ఉంటాను. ఎన్ని రాత్రులు పాపం తనకి నిద్ర ఉండదు. ఆ బిడ్డ క్షేమముగా ఉండాలని ఎన్ని ప్రయాసపడుతుందో తల్లి. అదేవిధంగా తండ్రి అన్ని విధములుగా బిడ్డకి క్షేమము కలుగజేయాలని, వాడికి కావాల్సింది, ఆమెకి కావాల్సిందంతా ఇవ్వాలని తప్పిస్తూ ఉంటారు తండ్రి. దేర్ డిజైర్ ఈజ్ ఓన్లీ టు బీ విత్ దేర్ చిల్డ్రన్. అవునా కాదా? వాట్ ఈస్, మీరు పిల్లలు పుట్టిన తర్వాత మీ డిజైర్ ఎక్కువ ఏమిటి? ఆఫీస్ కాదు, పనులు కాదు. వాట్ ఈస్ యువర్ డిజైర్? టు ఆల్వేస్ స్టే క్లోజ్ టు యువర్ చిల్డ్రన్. సో ఈరోజు నేను అడుగుతున్నది ఏమిటంటే, మీ స్నేహితులు మిమ్మల్ని పోషించారా? మీ స్నేహితులు మీకు ఏమైనా అన్నీ సమకూర్చి ఇచ్చారా? ఎందుకు బయట వారితోనే ఎక్కువ సమయం గడపాలని ఆశ చూపిస్తున్నారు మీరు? అంటే తల్లిదండ్రుల లోపం ఉందా? లేదు. ఎందుకు కన్న తల్లిని కన్న తండ్రిని ఇంటిలో నుండి మనం విడిచిపెట్టి, మమ్మీ ఫోన్ చేసినా, డాడీ ఫోన్ చేసినా, నాకు ఇప్పుడు టైం లేదు, నేను ఇప్పుడు ఫోన్ చేయను, నా ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నాను, నాకు సమయం లేదు, నేను బిజీగా ఉన్నాను, ఊరికనే ఫోన్ చేసి విసిగించుకో. ఫస్ట్ ఏమిటో తెలుసా? మనకి కావాల్సింది దేవునికి దగ్గర. ఒక వ్యక్తికి మనం దగ్గరగా కావాలంటే మనం సబ్మిసివ్గా ఉండాలి. ఎవరో ఒకరు సబ్మిట్ అవ్వకపోతే ఆ రిలేషన్షిప్ నిలబడదండి. సో మొట్టమొదటిగా ఒక రిలేషన్షిప్ నిలబడాలంటే మనం ఏం చేయాలి? మనం సబ్మిట్ అవ్వాలి. సబ్మిషన్ అంటే ఏం లేదు, సమర్పించుకోవడం, అంకితము. కంప్లీట్గా మనం డెడికేట్ అయిపోవాలి ఆ వ్యక్తికి. ఒక వ్యక్తిని నువ్వు సంతోషపరచాలని ఆశ నీలో ఉంటే, తృష్ణ నీలో ఉంటే, నువ్వు ఏం చేస్తావు తెలుసా? నీ ఇష్టాలని, నీ ఆలోచనల్ని, నీ కోరికలను, వాటన్నిటిని సెకండ్గా ఎంచుకొని తన ఇష్టాలని, తన ఆలోచనల్ని, తన కోరికలను నెరవేర్చాలనే ఆశ కలిగి ఉంటాం. అవునా కాదా చెప్పండి? ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడున్న ప్రతి తల్లికి, ప్రతి స్త్రీకి నేను చేతులు జోడించి వందనాలు తెలియజేస్తున్నాను. మీరు చేసిన త్యాగము వలనే ఈరోజు కుటుంబాలు నిలబడుతున్నాయి. మీలాంటి మనస్సు, మీలాంటి సబ్మిసివ్నెస్ పురుషులలో కూడా ఉండాలి అనే ఆలోచనతో ఈ మాట చెప్తున్నారు. అందుకని దేవుడు సంఘముని స్త్రీతో పోల్చాడు. బికాజ్ ద ఉమెన్ ఈజ్ ఆల్వేస్ ద ఫస్ట్ పర్సన్. ఏ వివాహములోనైనా మగవాడు సబ్మిసివ్గా ఉండడు, స్త్రీనే సబ్మిసివ్గా ఉంటుంది. అందుకనే సంఘాన్ని స్త్రీతో దేవుడు, బికాస్ ద స్త్రీకున్న గొప్ప లక్షణం ఏమిటో తెలుసా? ఒక్కసారి మనసు పారేసుకుందనుకో, ఒకసారి మనసు ఇచ్చిందనుకో, అంతే, వేరే ఆలోచన లేదు, వేరే ఇంకా పనులు పెట్టుకోలేదు. తనను సంతోషపరచటమే తన ధ్యేయముగా చేసుకుంటుంది. అంత సబ్మిట్ అయిపోతుంది ఒక స్త్రీ. ఈరోజు
మీలోని అలాంటి సబ్మిషన్ ఉందా? ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న, మీరు నిజంగా ఒక వ్యక్తికి దగ్గర కావాలంటే చాలామంది ఏమనుకుంటారు, వాళ్ళు నాకు సబ్మిట్ అవ్వాలి. చాలామంది తల్లిదండ్రులు కూడా ఇలా చెప్తారు, ఎక్కువ లొంగిపోకు, పెళ్లి చేసుకునే ముందు ఇచ్చే హెచ్చరికలు. మహానుభావులు ఉంటారు కొంతమంది. ఇలాంటి దౌర్భాగ్యమైన సలహాలు దయచేసి ఇవ్వకండి మీ పిల్లలకి పెళ్లి టైంలో. హస్బెండ్స్ సబ్మిట్ టు యువర్ వైఫ్స్, వైఫ్స్ సబ్మిట్ టు యువర్ హస్బెండ్. అంటే భార్యలు మీ భర్తకు లోబడండి, భర్త భార్యకు. అప్పుడే ఎప్పుడైతే ఇద్దరు లోబడతారో, ఒకరికి ఒకరు లోబడతారో, అప్పుడే ఆ సంబంధము నిలబడుతుంది. ఈరోజు God is willing, God has submitted himself to us. అవునా కాదా చెప్పండి? అన్ని విధాలుగా తనను తాను మన కొరకు సమర్పించుకున్నాడా లేదా? మరి మనం ఎందుకు నేను అందుకనే ఫస్ట్ తల్లిదండ్రుల గురించి చెప్పాను. కానీ అమ్మ 9 నెలలు కడుపులో ఆ బరువుని మోయటం అంటే సామాన్యమైన విషయం కాదు. తల్లులకి బాగా తెలుసు ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు. ఆ డెలివరీ టైంలో కొన్నిసార్లు అయితే పొట్ట చించి బిడ్డని బయటికి తీసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నిసార్లు సిజేరియన్ చేసినప్పుడు తల్లి చనిపోయిందో తెలుసా? బ్లీడింగ్ అవుతుంది. ఆపరేషన్ సరిగా కాకుండా తల్లి చనిపోయి బిడ్డ బ్రతికిన సందర్భాలు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అంతగా తనను తాను సబ్మిట్ చేసేసుకుంటుంది. పిల్లలు కనడానికి సబ్మిషన్, ఆ వివాహము నిలబెట్టడానికి సబ్మిషను, తన భర్తకి మంచి పేరు రావడానికి అన్ని విధాలుగా సబ్మిట్ అయిపోతుంది ఒక స్త్రీ. అందుకనే సంఘాన్ని స్త్రీతోని దేవుడు పోల్చాడు. బట్ టుడే వీ నీడ్ టు ఆల్ హ్యావ్ దిస్ క్వాలిటీ. ఒక స్త్రీలోనే కాదు, పురుషుడిలో కూడా ఎలాంటి ఒక క్వాలిటీ కావాలి. పెళ్ళైన ప్రతి ఒక్కరికి, పెళ్ళి కాబోతున్న ప్రతి ఒక్కరికి దయచేసి ఈ మాటలు శ్రద్ధగా ఉండండి. Until and unless you have that spirit to submit, don't get married. ఒకవేళ మీరు వివాహము చేసుకున్న తర్వాత కంప్లీట్గా సరెండర్ అయిపోండి ఆ పెళ్ళికి. మీరు ఇచ్చిన మాటకి సబ్మిట్గా ఉండండి, సబ్మిసివ్గా ఉండండి. వితౌట్ సబ్మిషన్ యూ కెనాట్ రెసిస్ట్ ద డెవిల్. దేవునికి లోబడకుండా అపవాది కార్యములని మనము జయించలేము. ఈరోజు ఎందుకు వివాహాలు కానీ, బంధాలు కానీ, సంబంధాలు కానీ ఎందుకు తెగిపోతున్నాయో తెలుసా? లోబడటము లేదు కాబట్టి, అపవాదికి మనము చోటు ఇస్తున్నాము కాబట్టి వాడు ఉన్న దానిని ఇంకా దూరపరుస్తుంది. ఈరోజు నా మాట ఒక్కటేనండి, మీరు దేవునికి నిజంగా లోబడ్డవారా? హ్యావ్ యూ కంప్లీట్లీ సబ్మిటెడ్ యువర్ సెల్ఫ్ టు గాడ్? ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, మనము సబ్మిట్ చేయకుండా అపవాదికి అవకాశం ఇస్తూ మరలా దేవుని దగ్గరికి వెళ్ళి నాకు సహాయము చెయ్యి అని ఎలా అడుగుతామబ్బా? నువ్వు లోబడకుండా దేవునికి, అపవాదికి నీవే చోటు ఇచ్చి, నీవే చేతులారా నీ జీవితంలో అనేక శ్రమలు, శోధనలు నువ్వు అనుమతించి మరలా దేవుని దగ్గర పరిగెట్టడంలోని ఏమైనా అర్థం ఉందా? ఈరోజు దయచేసి డామినేషన్ అనేది మీరు పక్కన పెట్టాలండి. దేవుణ్ణే డామినేట్ చేసేలాగా మనం ప్రవర్తిస్తాం. దేవుడు మనము చెప్పేటట్టు దేవుడు వినాలనే పరిస్థితికి మనం వచ్చేసాం. దేవుడు చెప్పినట్లు వినే స్థితిలో చాలా మంది లేకుండా బ్రతుకుతున్నారు. నేను ఇలాగే ఆరాధిస్తాను, నేను ఇలాగే బ్రతుకుతాను, నేను ఇలాగే మాట్లాడతాను, నేను ఇలాగే చెప్తాను, నేను ఇలాగే ఉంటాను, నీకు ఇష్టమైతే నన్ను కాపాడు, నీకు లేకపోతే దేవునికి స్తోత్రం. దేవుడు నువ్వు లోబడితే దేవుని దగ్గరికి వెళ్ళి, లోబడిన వాడు దేవుని దగ్గరికి వెళ్ళి ఒక్క మాట అడిగితే దేవుడు ఆ కార్యము నెరవేరుస్తాడు తన జీవితం. ఈరోజు ఎంతో మంది జీవితములో సమాధానము లేదు, సంతోషము లేదు, సుఖము లేదు, వివాహములో సఖ్యత లేదు, ఐక్యత లేదు. ఎందుకంటే దేవునికి లోబడటం లేదు, ఒకరికొకరు లోబడటం లేదు. ఇన్ని
బాధలన్నీ ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయంటే లోబడకపోవటము వల్లనే ఇన్ని సమస్యలు గృహములో మనకున్నాయి. పిల్లలు ఎక్కడ లోబడుతున్నారండి తల్లిదండ్రులకి? ఇస్తావా చచ్చిపోవాలా బెదిరింపే ఈ రోజు కాలం ఉన్న పిల్లలు. ఎంత దౌర్భాగ్యమో. సెల్ ఫోన్ కొనిస్తావా సూసైడ్ చేసుకోవాలా, వాడినే పెళ్లి చేసుకుంటాను, వేరే వాళ్ళ సంబంధం చూస్తే నేను సూసైడ్ ఈ బెదిరింపులు ఏం సబ్మిషన్ ఇది తల్లిదండ్రులు. సో మనం దేవునికి దగ్గరగా కావాలంటే we need to yield to the authority of God. దేవుని అధికారానికి మనము లోబడకపోతే ఎవరో ఒకరి అధికారానికి మీరు లోబడతారు. మనుషుల అధికారానికి మీరు లోబడితే వాడు మీ జీవితాన్ని నాశనము చేస్తాడనే విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ తల్లిదండ్రులకి మీరు లోబడకపోతే, పరాయి వాడికి మీరు లోబడితే వాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు, ఎక్స్ప్లాయిట్ చేసుకుంటాడు. చాలా మంది యవ్వనస్తురాలు అమ్మాయిలు, బ్రదర్ ఐ సబ్మిటెడ్ మై లైఫ్ టు హిమ్. బ్రదర్, ఏం మాటలండి ఇవి? వినవలసిన మాటల, తల్లిదండ్రులు చెవులు పడవలసిన మాటలు ఇవి. పురుషులు మీకు కూడా ఇదే చెప్తున్నా. నీవు దేవునికి లోబడితే, దేవుని అధికారానికి నువ్వు లోబడితే, అమ్మా ఈ లోకములో ఎలాంటి ప్రలోభాలకి నువ్వు లోబడవు. దేవునికి ఇస్తావు.